వెల్కమ్ టు మోరాంజీ సెవెన్ ఛానల్కి స్వాగతం. మనం వచ్చేసి ఈ మ్యాప్ను కొంచెం మ్యాప్ పాయింటింగ్లో అర్థం చేసుకుందాం. మార్చి 21 వచ్చేసి వసంతకాలం ఉత్తరార్ధగోళంలో, అదే శరత్కాలంలో అయితే దక్షిణార్ధగోళంలో ఉంటుంది. డిసెంబర్ 22 వచ్చేసి శీతాకాలం ఉత్తరార్ధగోళంలో ఉంటుంది. వేసవి వచ్చేసి దక్షిణార్ధగోళంలో. ఇలా అర్థం చేసుకోవాల్సింది ఆపోజిట్గా ఉన్నది. వసంతకాలం వచ్చేసి దక్షిణార్ధగోళంలో ఉంటుంది, సెప్టెంబర్ 23. శరత్కాలం వచ్చేసి ఉత్తరార్ధగోళంలో ఉంటుంది. ఇలా మీరేమో అర్థం చేసుకోవాలి, ఈ మార్చి 21కి సెప్టెంబర్ 23 ఆపోజిట్ ఉందని అర్థం చేసుకోవాలి. సూర్యుడికి కక్షాతలం అని ఉంటుంది. ఆ సూర్యుడికి ఈ మామూలుగా ఈ భూగోళంకి సంబంధించినది మధ్యలో సూర్యుడు ఉంటాడు. చూడాలి మీరు, దాన్ని అర్థం చేసుకోవాలి. వేసవి ఉత్తరార్ధగోళంలో, శీతాకాలం ఉంటే వేసవి ఏమో ఉత్తరార్ధగోళంలో ఉంటుంది, ఎప్పుడు జూన్ 21న. శీతాకాలం వచ్చేసి దక్షిణార్ధగోళంలో ఉంటుంది. మన ప్రపంచ పటం తీసుకుంటే ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళం అని ఉంటుంది. దానికి సంబంధించి ఉత్తర దక్షిణార్ధగోళాలు ఋతువులకు సంబంధించిన వెళ్ళేసాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మోరాంజీ సెవెన్ ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.